అలా చెప్పేవాళ్ళు ఎవరు లేకపోతే ఇలా జరిగిపోతూ ఉందండి. ఎస్. అంటే ఒక సంబంధం ముగించుకోవడం అంటే అంటే భార్య భర్త కానీ భర్త భార్య కానీ చట్టాల ప్రకారం డైవర్స్ తీసుకోవచ్చు, లేదంటే పెద్దల సమక్షంలో మాట్లాడి ఒప్పించుకోవచ్చు. ఇవన్నీ కాకుండా ఒక ప్రాణం తీయడం ఇంత సులభమా? అంటే చట్టాలు చేయలేదు కూడా ప్రాణం తీయడానికి ఎందుకు అంత వెనకాడట్లేదు వీళ్ళు? అంటే డైవర్స్ తీసుకోవచ్చు అండి, కానీ ఇక్కడ ఏమవుతున్నాయంటే మీరు చెప్పారు సార్, డైవర్స్ తీసుకోవచ్చు లేకపోతే లీగల్ గా పోవచ్చు, కానీ ఇక్కడ అవన్నీ జరుగుతున్నవన్నీ ఈ ప్రపంచంలో లేకపోతే ఈ దేశంలో రెండు క్రైమ్స్ అండి. ఒకటి ఆర్థిక పరమైన క్రైమ్స్, అంటే ఒక ఆస్తి ఒకటి తీసుకున్నాడు, ఒక డబ్బు వల్ల ఒకటి తీసుకున్నాడు, వాడిని చంపడం ఒకటి. రెండు ఇల్లీగల్ యాక్టివిటీ, అంటే ఇల్లీగల్ మ్యారేజ్ యాక్టివిటీస్, అంటే వాళ్ళ భర్తతో కాకుండా భార్యతో కాకుండా బయట వాళ్ళతో ఉండడం వల్ల వస్తున్న సమస్యలండి. వీటికి ఈ బయట వాళ్ళతో వస్తున్న సమస్యలు ఏంటంటే వీళ్ళు ఆ టెంప్టేషన్ లో ఆ జరుగుతున్న ఇంటిమసీలో వీళ్ళు ఏమనుకుంటారంటే వీళ్ళు మనము ఎవరికి దొరకము అని చెప్పి అనుకొని ఏదో వాడిని తీసుకెళ్లి కార్లో తీసుకెళ్లి ఎక్కడో గుద్దేసి అయిపోయింది అనుకుంటారు. కానీ ఇప్పుడు వస్తున్న కొత్త పోలీసుల దగ్గర ఉన్న ఎక్విప్మెంట్ నెట్వర్క్ ని బట్టి అసలు ఏంటి ఒక ఫోన్ ని బట్టి ఎలా పట్టుకోవాలి, లేకపోతే ఇంకో దాన్ని ఎలా పట్టుకోవాలి, ఆ నెట్వర్క్ ని బట్టి వాళ్ళు పట్టుకుంటుండేసరికి వాళ్ళు ఈజీగా దొరికిపోతున్నారంట. చాలా ఈజీగా దొరికిపోతున్నారు. అంటే వాళ్ళు క్రైమ్ చేస్తూ కూడా, అంటే క్రైమ్ చేసి దొరికిపోవడం తప్పు అని నేను అన్న, కానీ వాళ్ళు ఏమనుకుంటున్నారంటే క్రైమ్ చేసే వాళ్ళు ఆ టెన్షన్ లో ఏదో మనం ఎవరిని చంపేస్తే తర్వాత అయిపోతుంది, వీడిని వదిలించుకోలేము, లేకపోతే మన ఇల్లీగల్ యాక్టివిటీ బయటకు పడుతుందని చెప్పి భర్తనో భార్యనో ఇలా చంపేస్తుంటారు. ఈ చంపేసే సందర్భంలో వాళ్ళు ఏమనుకుంటే మనం ఎవరికి దొరకము. పాత రోజుల్లో చూస్తే ఇన్సూరెన్స్ కోసం చంపిన వాళ్ళు ఉంటారు, లేకపోతే ఇలా ఇవన్నీ జనరల్ గా, అంటే చంపేవాడు ఎప్పుడు వాడు దొరకడు అనుకుంటాడు. కానీ ప్రస్తుతం ఉన్న నెట్వర్క్ లో, అంటే ఏంటంటే పోలీసుల దగ్గర ఉన్న టెక్నాలజీ తోటి టవర్ లొకేషన్స్ ని బట్టి లేకపోతే ఎలా పట్టుకోవాలని ఇలాంటి వాటిని బట్టి ఆటోమేటిక్ గా దొరికిపోతున్నారు, ఈజీగా దొరికిపోతున్నారు. మనం చెప్పేది ఎంత అబద్ధము అనేది మన ఫోన్ చెప్పేస్తుందండి. మనం చెప్పేది ఎంత అబద్ధం. ఇటీవల ఒక డిఎస్పీ గారు ఏదో ఛానల్ ఇంటర్వ్యూలో ఇస్తూ ఒక వ్యక్తి ఒక క్రైమ్ చేసే 3 నెలల ముందు నుంచి అసలు ఫోన్ అందుబాటులోనే లేడు, అతను ఫోన్ లోనే లేడు, క్రైమ్ చేసిన 6 నెలల దాకా కూడా ఫోన్ లో అందుబాటులో లేడు. అతన్ని పట్టుకోవడం చాలా కష్టమైందండి. ఎక్కడో ఒక లీడ్ తీసుకుని వాళ్ళ మదర్ కి ఎవరి నెంబర్ నుంచో ఫోన్ చేసిన తర్వాత వాడిని పట్టుకోవాల్సి వచ్చింది. అలా ఏంటంటే క్రైమ్ చేసేవాడు తెలివి మీరుతూ ఉన్నాడు. పైపచ్చి ఈ రోజు రేపు యూట్యూబ్ లో చూస్తేనో లేకపోతే ఇంకో చోట చూస్తే ఎలా చంపాలి ఏం చంపాలని ఊరికే తెలిసిపోతుంది. దానివల్ల చూసేసి చేసేస్తున్నారండి. ప్రత్యూష గారు చెప్పండి, అంటే తల్లిదండ్రులు దైవ సమానులు